ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ అందరూ అనుకున్నట్లుగానే వచ్చింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ జనాలు విసిగెత్తిపోయారు. ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకొని తుక్కుగా ఓడించేశారు. ఎవరు ఊహించని విధంగా వైసీపీ నేతలందరూ కూడా ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ జనసేన వాతావరణం మొత్తం పండగలా నిండిపోయింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుకు కూడా పేకలేరు అని ఇచ్చిన సవాల్, ఇప్పుడు ఆ సవాల్పై జగన్ పైనే ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. ఈసారి ఈ ఎలక్షన్స్ మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. అయితే తెలంగాణలో కూడా అదే రోజు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పటికీ తెలంగాణ దృష్టి మొత్తం ఏపీ పైనే ఉంది. కారణం ఏపీలో జరుగుతున్న పోటీ అటువంటిది. ఎలక్షన్స్ చివరి దశకు వచ్చినా కూడా ఎన్ని ఎగ్జిట్ పోల్ చూసినా కూడా ఎవ్వరికి కూడా నమ్మకం అనేది కుదరలేదు. రిజల్ట్ వచ్చేదాకా జనాలు మెదడులో ఏముందో ఎవరూ పసిగట్టలేకపోయారు. అయితే ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమికి ఇంత విజయం వస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు. పైగా ఈసారి ఓట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. అదే వైసీపీకి మైనస్ అని చెప్పుకోవాలి. మొత్తం దాదాపు 3,33,00,000 ఓటర్లు ఓటింగ్ నమోదు చేసుకున్నారు. 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుని వినియోగించుకున్నారు. తాము అనుకున్న నాయకుడిని గెలిపించుకోవడానికి విదేశాల నుంచి కూడా తిరిగి వచ్చారు. అలా ఒక్కసారిగా రిజల్ట్స్ రావడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ఇంత దారుణంగా పార్టీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి కూడా కల్లో కూడా ఊహించి ఉండరు. అసలు టీడీపీ నేతలు కూడా ఊహించి ఉండరు. అంత విజయాన్ని సాధించింది టీడీపీ.